79 కోట్ల రూపాయలు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం ద్వారా కస్టమర్లు ఆదా చేసుకునే డబ్బులు ఇవి. మార్చి నెలలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 53,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మారు. 1000 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ వాళ్ళు 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. జస్ట్ మన శాంపుల్కి ఒక 15,000 రూపాయలని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 15,000 ఇంటూ 53,000 మనం మల్టిప్లై చేస్తే దాదాపు 79 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కస్టమర్ల కోసం తగ్గించిన డబ్బులు 79 కోట్ల రూపాయలు, అంటే డిస్కౌంట్ ఇచ్చిన డబ్బులు ఇవి. అసలు ప్రశ్న ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా? ఎందుకంటే వేరే కంపెనీలకు సాధ్యం కాని డిస్కౌంట్లు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలా ఇస్తున్నారు? గవర్నమెంట్ సబ్సిడీలు తగ్గించిన ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు డిస్కౌంట్లు ఇవ్వకపోయినా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మాత్రం ఇంత భారీ డిస్కౌంట్స్ ఎలా ఇవ్వగలుగుతుంది? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. అది 2021 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని 1,30,000 రూపాయలకి అనౌన్స్ చేశారు. S1 Pro రేట్ని. సరిగ్గా మనకి ఒక 3 సంవత్సరాల తర్వాత కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 1,30,000 రూపాయలకి ఆఫర్ చేయగలుగుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఇతర ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీ కూడా 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని అదే రేటుకి అమ్మిన దాఖలాలు అయితే లేవు. ఈ ప్రైజు ఆఫర్ ప్రైజే అవ్వచ్చు, కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంత తక్కువకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఆఫర్ చేస్తున్నారు? ఇక రెండో ప్రశ్న, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్స్. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరం దాదాపుగా మార్చి నెల ప్రాంతం వరకు కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్లు ఏమీ ఇవ్వలేదు. 2024 స్టార్టింగ్ నుంచే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇనీషియల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,30,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఆ తర్వాత 2023 సంవత్సరం మే నెల టైంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 1,40,000 రూపాయలకి వెళ్ళింది. దాని తర్వాత ఓలా S1 Pro రేటు 1,47,000 రూపాయల వరకు వెళ్ళింది. అయితే గత 2 నెలల నుంచి మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డిస్కౌంట్ల మీద అయితే ఫోకస్ పెట్టారు. ఈవీ 2 వీలర్ చరిత్రలో ఒక సబ్సిడీ ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీ ఇంత భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం కానీ ఇంత ఫ్రీక్వెంట్ గా డిస్కౌంట్లు ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి స్టార్ట్ అయిన ఆఫర్ ప్రతి నెల కూడా ఓలా ఎలక్ట్రిక్ పొడిగించుకుంటూనే వెళ్తుంది. మొదట్లో ఫిబ్రవరిలో ప్రకటించారు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆఫర్. దాని తర్వాత మార్చికి వెళ్ళింది. మార్చి తర్వాత మార్చ్ ఎండింగ్ ఖచ్చితంగా ఆఫర్ అయిపోద్ది అనుకుంటారు. ఏప్రిల్కి కొత్త సబ్సిడీలు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ రేట్లు పెంచుతుంది అనుకుంటే మళ్ళీ ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఆఫర్ని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. కస్టమర్స్ కోసం ఒక కంపెనీ ఎంత మంచి పని చేస్తుందంటే ఎవరికైనా చూస్తే ముచ్చటేస్తుంది. ఒకవైపు ఏమో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నష్టాల్లో ఉన్నప్పటికీ రిస్క్ చేసి మరి పెద్ద హృదయం చేసుకుని కస్టమర్లకి ఎంత ఆఫర్స్ ఎలా ఇస్తున్నారు? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కారణం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు జియో స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు. మీరు సరిగ్గా గమనించినట్లయితే జియో స్టార్టింగ్ లో సిమ్ కార్డ్ ని ఫ్రీగా ఇచ్చారు. సిమ్ కార్డ్ ఫ్రీగా ఇవ్వడంతో కస్టమర్లు ఏం చేశారు? సిమ్ ఫ్రీగా కొనుక్కుని ఒక 4,000-5,000 రూపాయలు ఖరీదైన 4G స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నారు. ఎందుకంటే అప్పట్లో 4G కొత్త. జియో కంపెనీ వాళ్ళు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మంచి సబ్స్క్రైబర్లు సంపాదించుకున్నారు. ఆ తర్వాత జియో కంపెనీ వాళ్ళు ఫ్రీ ఆఫర్స్ తొలగించిన మెల్లమెల్లగా డబ్బులు ఛార్జ్ చేయడం మొదలు పెట్టినా కూడా అప్పటికే కస్టమర్లు అందరూ కూడా ఆ డేటాకి ఎడిక్ట్ అయిపోయారు. సరిగ్గా గమనిస్తున్నట్లయితే జియో కంపెనీ వాళ్ళు ఫ్రీగా సిమ్ కార్డ్ ఆఫర్ చేసిన టైంలో నెట్వర్క్ ఇష్యూస్ చాలా వచ్చేవి. కానీ సబ్స్క్రైబర్లు జియో సిమ్ కాకుండా వేరే సిమ్కి ఎందుకు వెళ్ళాలంటే ఫస్ట్ది ఫ్రీ ఒకటి కారణం, రెండోది ఇతర సిమ్లతో తర్వాత వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేసినప్పుడు మొదలుపెట్టినప్పటికీ ఇనీషియల్ స్టేజెస్లో వేరే ప్రొవైడర్స్ నెట్వర్క్ ప్రొవైడర్స్తో పోలిస్తే జియో వాళ్ళు తక్కువ రేటుకే ఆ ఆఫర్స్ కొనసాగించడం వల్ల ఎగ్జాక్ట్గా ఇలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా తక్కువ రేటుకే ఎక్కువ ఫీచర్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. కస్టమర్లు అందరూ ఇతర స్కూటర్లతో పోల్చుకున్నట్లయితే ఇంత తక్కువ రేటుకి ఇన్ని ఎక్కువ ఫీచర్స్ ఇతర కంపెనీలు ఎవరు ఇవ్వలేదు. అందువల్లే ఈ కంపెనీకి డీలర్ నెట్వర్క్ లేకపోయినా సర్వీస్ ఇష్యూస్ వస్తాయో లేదో అని కూడా ఆలోచించకుండా ఎక్కువ మంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుగోలు చేశారు. నిజానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇస్తామన్న ఫీచర్స్ ఈ రోజుకి చాలా స్కూటర్స్లో అయితే అనేబుల్ అయితే కాలేదు. కానీ ఆ కంపెనీ ఆఫర్ చేసిన ప్రైస్ కానీ ఫీచర్స్ కానీ అట్రాక్ట్ అయ్యి చాలా మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడం జరిగింది. ఇలా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నష్టమైనా సరే తాము ఏదైతే తక్కువ ప్రైస్ కి ఏదైతే ఆఫర్ చేశారో ఆ ప్రైస్ నే ఈ రోజుకి కొనసాగిస్తూ వచ్చింది. ఓలా ఏదైతే ఎక్కువ స్కూటర్లు అమ్మాలనుకున్నారో ఆ స్ట్రాటజీ సూపర్ సక్సెస్ అయింది. ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక నెలలో అమ్మే ఎలక్ట్రిక్ స్కూటర్ సంఖ్య
కొన్ని ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీ లైఫ్ లాంగ్ సేల్స్ తో సమానం, ఇంకా తక్కువ కూడా అమ్ముతున్నారు. ఈ రేంజ్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రభావం చూపించారు. ఒకవైపు నష్టాలు ఉన్నప్పటికీ కూడా మార్కెట్ షేర్ ని పెంచుకుంటూ వెళ్ళింది ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇన్ని డిస్కౌంట్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి PLI స్కీమ్, 2 ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేయబోయే IPO వల్ల. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రెజెంట్ ఉందో EMPS స్కీమ్ ద్వారా వచ్చే సబ్సిడీ మాక్సిమం వస్తే 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది. కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి మాత్రమే ఎలక్ట్రిక్ 2-వీలర్ రంగంలో PLI స్కీమ్ ద్వారా అడిషనల్ సబ్సిడీ వస్తుంది. అది S1 ఎయిర్ మోడల్ కి, అలానే S1 Pro Gen 2 వేరియంట్ కి దాదాపుగా 18,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఈ డబ్బులు ఏదైతే సబ్సిడీ ఉందో దాన్ని కస్టమర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది కదా ఆ డిస్కౌంట్స్ ఇవ్వడానికి. రెండో కారణం, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు విపరీతంగా ఆఫర్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు IPO లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఒక కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్ లోకి తమ కంపెనీని లిస్ట్ చేయబోతున్నారు. ఒక కంపెనీ కనుక స్టాక్ మార్కెట్ లో వాళ్ళ కంపెనీని లిస్ట్ చేస్తే గనక ఆ IPO సక్సెస్ అవుతే ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, అలానే షేర్స్ కొన్న వాళ్ళ యొక్క లాభాలు కూడా బాగానే వస్తాయి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు IPOకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆఫర్ చేసే షేర్స్ ఏదైతే ఉంటాయో వాటిని కొనేలా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఉన్న సేల్స్ ఫిగర్స్ కానీ వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యూని ఎక్కువగా చూపించుకోవాలి. ఆ కంపెనీ లాస్ లో ఉన్నప్పటికీ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అమ్ముతున్న సేల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి నెల కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇతర ఏ కంపెనీ కూడా అమ్మలేదు. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు టార్గెట్ చేస్తున్న వాల్యుయేషన్ IPOకి $662 మిలియన్. అంటే మన భారతదేశ కరెన్సీలో దాదాపుగా 5,500 కోట్ల రూపాయల కన్నా ఎక్కువే. మధ్యన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ ని రివీల్ చేసి మళ్ళీ వార్తలు నిలిచింది. ఇలా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రాబోయే రోజుల్లో తీసుకొచ్చే IPOకి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ప్లాన్ వేస్తున్న ఒక ప్లాన్ ఏంటంటే లో ప్రైస్ హై సేల్ వాల్యూ. ఎక్కువ సేల్ జరిగితే ఎక్కువ మార్కెట్ విజిబిలిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్స్ ప్రజల నోట్లో అయితే నాంతో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు టార్గెట్ చేస్తుంది ఒక కొండని. ఆ కొండ టార్గెట్ సరిగ్గా రీచ్ అవుతే ఇక్కడ వీళ్ళకి ఏదైతే లాసెస్ ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న రాళ్ళు లాంటివి మాత్రమే. ఇక మూడో విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ వల్ల కస్టమర్లకి వరంగా మారిందా అంటే కనుక ఆ లో ప్రైస్ స్ట్రాటజీ అనేది ఒక యాంగిల్లో చూసుకున్నట్లయితే ఆ కస్టమర్లకి వరంగా మారినట్టే చెప్పుకోవాలి. ఓలా కస్టమర్లకి ఆ కంపెనీ తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆఫర్ చేయడం వల్ల కస్టమర్లకి తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభించింది. ఇంకొక కోణంలో చూస్తే ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల కన్నా ఇతర బ్రాండ్ కస్టమర్లకి మంచిగా పని అయిందని చెప్పాలి. ఉదాహరణకి ఏథర్ ఎనర్జీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎక్కువగా డిస్కౌంట్లు ప్రకటించిన ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 20,000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించారు. అలా కస్టమర్లు ఇతర ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ వాళ్ళు సేవ్ చేసుకోవడం జరిగింది. కేవలం ఏథర్ ఎనర్జీ అనే కాదు, TVS కానీ, బజాజ్ గానీ, హీరో మోటార్ కార్ప్ గానీ దాదాపుగా అన్ని బ్రాండ్స్ కూడా ఆఫర్స్ అయితే ప్రకటించినాయి. కస్టమర్లకి రేటు పరంగా ఎంత మంచి చేసినప్పటికీ ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సర్వీస్ లో మాత్రం ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. ఉదాహరణకి వీళ్ళ ప్రత్యర్థి ఏథర్ ఎనర్జీనే తీసుకుంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు 140,000 పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మారు. ఈ 140,000కి గాను ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 1,600 పైగా ఫాస్ట్ ఛార్జింగ్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ పరిస్థితికి వస్తే 4 లక్షల పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మారు. కానీ ఈ రోజు వరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇన్స్టాల్ చేసిన హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ 400 దాకానే ఉన్నాయి. ఈ రోజుకి సర్వీస్ సెంటర్ వద్ద రిపేర్లకి నోచుకొని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డిస్కౌంట్ల మీద పెట్టే శ్రద్ధ ఏదైతే ఉందో కాస్త సర్వీస్ మీద, ఛార్జింగ్ స్టేషన్ల మీద కూడా పెడితే గనక రేపొద్దున టాప్ బ్రాండ్స్ ఎంటర్ అయిన తర్వాత, పెట్రోల్ సంబంధించిన టాప్ బ్రాండ్స్ మార్కెట్ లో ఎంటర్ అయినప్పుడు కూడా వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. లేదైతే కష్టంగానే ఉండొచ్చు. ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డిస్కౌంట్ మీద పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.